అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పలువురు ప్రముఖులు స్పందించారు. భారత విమానయాన రంగంలో అతిపెద్ద ఘటనగా అభివర్ణించిన పలువురు బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించారు. ఘటన సమాచారం తెలియగానే మనసంతా బాధతో నిండిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా అన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్ సీఎం హోంమంత్రి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్తో పరిస్థితిపై మాట్లాడినట్లు తెలిపారు. అహ్మదాబాద్ ప్రమాద ఘటన తీవ్ర విషాదకరంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభివర్ణించారు. బీజేపీ కార్యకర్తలంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. విమాన ప్రమాదంలో గాయపడ్డ వారి కుటుంబాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుభూతి తెలిపారు. విమానం కూలిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. భారత విమానయాన రంగంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం నొక్కి చెబుతుందన్నారు. అహ్మదాబాద్లో విమానం కూలిన ఘటన తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృష్ట్యా హై అలర్ట్ ప్రకటించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి అన్నారు. బాధితులకు త్వరగా వైద్యం అందేలా ఆసుపత్రులను సిద్ధం చేశామని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని వివరించారు. విమాన ప్రమాదంలో 242 మంది చిక్కుకోవడం కలచివేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. అహ్మదాబాద్లో విమానం కూలిన ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్న రాజ్నాథ్ సింగ్ బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోనన్నారు.